श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వంలోకి ప్రథమాశ్వాసంలోకి వచ్చాము. ఇక్కడ ఏం చెప్తున్నారో ఇక ముందుకు వెళ్దాం. నన్నయ్య భట్టారకుల వారి పద్యాలు అత్యున్నతమైనటువంటి ఎంతో అందమైనటువంటి పద్యాలు ఇప్పటి నుంచి సాగుతాయి. మహాభారతం ఆది పర్వం ప్రథమాశ్వాసం ప్రారంభం. మంగళ శ్లోకము. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదథో వక్షో ముఖాంగేషు యే లోకానాం స్థితిమావహస్త్వవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ శ్రీపురుషా సంపూజితావస్సురై భూయసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే. ఏ విష్ణు బ్రహ్మశంకరులు చిరకాల నుండి క్రమంగా రొమ్మునందు ముఖమునందు దేహమునందు లక్ష్మీ సరస్వతి పార్వతులను ధరిస్తున్న వారై స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కలిగిస్తున్నారు. 3 వేదాల రూపం కల వారును దేవతల చేత పూజింపబడిన వారును అయిన ఆ విష్ణు బ్రహ్మ శంకరులనబడే త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగించే వారవుతారు కాక. ఇక్కడ ఏం చెప్తున్నారు? నన్నయ్య భట్టారకుల వారు ఏం చెప్తున్నారు? శ్రీవాణీ గిరిజాశ్చిరాయ అంటే ఏంటి? సరస్వతీదేవితోనూ, అక్కడ బ్రహ్మగారు సరస్వతీదేవితో, ఇక్కడ లక్ష్మీదేవి విష్ణువుతోటి, ఆ తర్వాత శివుడితోటి పార్వతి, ఇలా అందరూ క్రమంగా రొమ్మునందు ముఖమునందు దేహమునందు. ఇక్కడ రొమ్మునందు ఎవరికి? విష్ణు హృదయంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ఆయనలో భాగంగా. ముఖమునందు
బ్రహ్మకి, దేహమునందు భాగంగా పార్వతి శివుడికి ఉంటుంది. కాబట్టి ఇలా శ్రీ లక్ష్మీ సరస్వతి పార్వతులను వాళ్ళు ధరిస్తున్న వాళ్ళయి, అలా స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టినటువంటి లోకాల స్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా, అంటే ఎటువంటి ఆటంకము లేకుండా కలిగిస్తున్నారో, 3 వేదాల రూపాల కలవారును, ఆ తర్వాత దేవతల చేత పూజింపబడినటువంటి వారును అయినటువంటి ఆ విష్ణు బ్రహ్మ శంకరులనబడే త్రిమూర్తులు మనకందరికీ శ్రేయస్సును కలిగించేవారవుతారు గాక అని ఇక్కడ నన్నయ్య భట్టారకుల వారు మనకిక్కడ ఈ మంగళ పద్యంలో మనకందరికీ ఆ త్రిమూర్తుల నుంచి ఆశీర్వచనాన్ని ఇస్తున్నారు. మనకి ఇక్కడ విశేషం ఏం చెప్తున్నారు, కావ్యారంభ పద్యాన్ని శ్రీకారంతోనూ మగణంతోనూ ప్రారంభించటం మంగళకరం, అందువలననే ఇది మంగళ శ్లోకం. ఇది నాటకంలోని నాంది వంటిది. కావ్యారంభంలో ఆశీర్వాదాన్ని కానీ నమస్కారాన్ని కానీ వస్తు నిర్దేశాన్ని కానీ చేయాలని లాక్షణికుల నిర్దేశం. ఆశీర్నమస్త్రియా వస్తు నిర్దేశివో వాపి తన్ముఖం. ఈ శ్లోకంలో ఆశీర్వచనం ఉంది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రచిస్తున్నప్పటికీ సంస్కృతం అమర భాష కావటం చేత ఆశీర్పూర్వకమైన మంగళ శ్లోకాన్ని సంస్కృతంలోనే వ్రాసి ఉన్నాడు. శ్రీకంధరుడు అంటే విషం కంఠంలో కలవాడని వ్యుత్పత్తి. ఆశీర్వచనంలో శ్రీకంధర శబ్దాన్ని ఎందుకు వాడినాడని కొందరికి సందేహం కలగవచ్చు. శివుడు హాలాహల భక్షణం చేయటం లోకరక్షణం కొరకే కాబట్టి అది శుభాన్నే సూచిస్తుంది. వేదత్రయమూర్తులనే పదం భారతం పంచమ వేదమని చూపిస్తుంది. పురుషోత్తమ శబ్దం శ్రీకృష్ణుడినే కాక ధర్మార్జున భీష్మాదులను కూడా జ్ఞప్తికి తెస్తున్నది. వక్షోముఖాంగేషు అనేది సమాహార ద్వంద్వం కదా, అది ఏకవచనంలో కాక బహువచనంలో ఉండటానికి హేతువేమిటని కొందరు ప్రశ్నిస్తారు. ఆ వక్షోముఖాంగాలు ఒక్కరివి కాక ముగ్గురివి కావటం అందుకు కారణం. భార్యలను చిరకాలం నుండి ప్రేమిస్తున్న ధర్మమూర్తులు త్రిమూర్తులు, వేదత్రయంలో చెప్పబడిన గృహస్థ ధర్మానికి ప్రతీకలు. వారు స్త్రీ పుంసయోద్భవమైన లోకానికి అవిచ్ఛిన్నతను ప్రసాదిస్తారనటం వలన భారతంలో వేద సమ్మతమైనటువంటి గృహస్థ ధర్మం ప్రధాన ప్రతిపాద్యాంశం అని ధ్వని. ఇది సంస్కృత భారతారంభం కంటే విలక్షణమైనదని గమనించాలి. కావ్య తాత్పర్యాన్ని సూచించటం వస్తు నిర్దేశంలోని భాగం. నన్నయ్య ఋషితుల్యుడు. అతని నోట త్రిమూర్తులు అనే పదం రావటం చేత లోకాల స్థితిని త్రిమూర్తులు కొనసాగిస్తున్నట్లు ఆంధ్ర మహాభారతాన్ని కూడా త్రిమూర్తితుల్యులైన ముగ్గురు కవులు రచించి పూర్తి చేస్తారనే సూచన అప్రయత్నంగా కలిగిందని కొందరంటారు. నన్నయ్య పదం నారాయణ శబ్దభవం, తిక్కన కవిబ్రహ్మ, ఎర్రన శంభుదాసుడు. అందుచేత కవిత్రయం వారు త్రిమూర్తుల వంటి వారనటం సమంజసంగానే ఉన్నది. ఇది శార్దూల విక్రీడితం. ఇందులో తెలుగు పద్యాలలో వలె ప్రాస కానీ అక్షరమైత్రితో కూడిన యతి కానీ లేవు. సంస్కృత శ్లోక మర్యాదలే ఇందులో ఉన్నాయి. ఇక్కడ విశేషంలో ఏం చెప్తున్నారు, ఈ శ్లోకాన్ని రాయటంలో ఏమేం విశేషాలున్నాయో ఇక్కడ మనకు చెబుతారు. ఇక్కడ కావ్యం ప్రారంభించడానికి పద్యాన్ని శ్రీకారంతోనూ మగడంతోనూ ప్రారంభించడం శుభకరం కాబట్టి ఇది మంగళ శ్లోకం. ఇది నాటకంలో నాంది లాంటిది. కావ్యారంభంలో ఆశీర్వాదాన్ని కానీ నమస్కారాన్ని కానీ వస్తు నిర్దేశాన్ని కానీ చేయాలని లాక్షణికుల యొక్క నిర్దేశం. ఇక ఈ శ్లోకంలో ఆశీర్నమస్క్రియ వస్తు నిర్దేశోవాపి తన్ముఖం అనే ఆ శ్లోకంలో ఆశీర్వచనం ఉంది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రచిస్తున్నా కూడా సంస్కృతం దేవభాష కాబట్టి ఆశీర్వాదపూర్వకమైనటువంటి ఈ మంగళ శ్లోకాన్ని సంస్కృతంలోనే రాసిరాడు ఆయన. శ్రీకంధరుడు అంటే విషం కంఠంలో కలవాడని తెలుస్తుంది. ఆశీర్వచనంలో శ్రీకంధర శబ్దాన్ని ఎందుకు వాడాడు అని కొందరికి అనుమానం వస్తే, శివుడు హాలాహలాన్ని తినటం లోకరక్షణం కరకే కాబట్టి అది శుభాన్నే సూచిస్తుంది అని చెప్తున్నారు. ఇక వేదత్రయమూర్తులు అనే పదము భారతాన్ని పంచమ వేదమని మనకు సూచిస్తుంది. పురుషోత్తమ శబ్దం శ్రీకృష్ణుడినే కాక ధర్మార్జున భీష్మాదులను కూడా జ్ఞప్తికి తెప్పిస్తుంది. వక్షోముఖాంగేషు అనేది సమాహార ద్వంద్వం. అది ఏకవచనంలో కాక బహువచనంలో ఉండటానికి హేతువేంటి అని కొందరు ప్రశ్నిస్తే, ఆ వక్షోముఖాంగాలు ఒక్కొక్కరివి కాక ముగ్గురివి అవటం, అందుకే అది కారణం. ఇక భార్యలను చిరకాలం నుంచి ప్రేమిస్తున్నటువంటి ధర్మమూర్తులు ఆ త్రిమూర్తులు. ఇక వేదత్రయంలో చెప్పబడినటువంటి గృహస్థ ధర్మానికి వారు ముగ్గురు ప్రతీకలు.
వారు స్త్రీ పుంసయోద్భవమైనటువంటి లోకానికి అవిచ్ఛిన్నతను ప్రసాదిస్తున్నారు అనటంలో భారతంలో వేద సమ్మతమైనటువంటి గృహస్థ ధర్మం ప్రధాన ప్రతిపాద్యాంశమని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది సంస్కృత భారతారంభం కంటే కూడా విలక్షణమైనదని మనం గమనించాలి. కావ్య తాత్పర్యాన్ని సూచించటం వస్తు నిర్దేశంలో భాగం. ఇక నన్నయ్య ఋషితుల్యుడు. ఆయన నోట త్రిమూర్తులు అనే పదం రావటంతో లోకాల స్థితిని త్రిమూర్తులు కొనసాగిస్తున్నట్లు, అలాగే ఈ ఆంధ్ర మహాభారతాన్ని కూడా త్రిమూర్తులతో సమానులైనటువంటి ముగ్గురు కవులు రచించి పూర్తి చేస్తారనే సూచన అప్రయత్నంగా కలిగింది అని కొందరు అంటారు. ఇక నన్నయ్య అనే పదానికి నారాయణ శబ్దం భవమైతుంది. ఇక్కడ తిక్కన కవి బ్రహ్మ అయితే ఎర్రన శంభుదాసుడు. అందుచేత కవిత్రయం వారు త్రిమూర్తుల వంటి వారనటం సమంజసమే. అంటే నన్నయ్యలో నారాయణ శబ్దంతో విష్ణువు, తిక్కన కవి బ్రహ్మలో తిక్కన బ్రహ్మ, ఎర్రన శంభుదాసుడు అయ్యేటప్పటికి శివుడు. ఇలాగా త్రిమూర్తుల వంటి వాళ్ళనటం ఇక్కడ సమంజసమే అనిపిస్తుంది. ఇది శార్దూల విక్రీడితం. ఇందులో తెలుగు పద్యాలలో వలె ప్రాస కానీ అక్షరమైత్రితో కూడినటువంటి యతి కానీ లేవు. అంతా సంస్కృత శ్లోకంలో ఉన్నటువంటి మర్యాదలే ఇందులో ఉన్నాయి. ఇక అవతారిక వచనం. అని సకల భువన రక్షణ ప్రభువులై యాద్యులైన హరిహర హిరణ్య గర్భ పద్మోమావాణీపతుల స్తుతించి తత్ప్రసాద సమాసాదిత నిత్య ప్రవర్ధమాన మహామహీ రాజ్య విభవుండును నిజ భుజ విక్రమ విజితారాతి రాజ నిబహుండును నిఖిల జగజ్జేగీయమాన నానా గుణరత్న రత్నాకారుండునునై పరగుచున్న రాజరాజ నరేంద్రుడు. తాత్పర్యం. అన్ని సర్వలోకాలను రక్షించటంలో సమర్థులై సృష్టికి మొదటి వారైన విష్ణువు, శంకరుడు, బ్రహ్మ అనపడే లక్ష్మీ పార్వతీ సరస్వతి భర్తలను పొగిడి వారి అనుగ్రహం చేత పొందపడి నిరంతరంగా అనుభవిస్తున్న గొప్పదైన ధరణీరాజ్య వైభవం కలవాడును, తన బాహువుల పరాక్రమం చేత జయింపబడిన శత్రువుల సమూహం కలవాడును, ఎల్ల జగత్తుల చేత స్తుతింపబడుతున్న పలు విధాలైన మంచి గుణాలనే మణులకు సముద్రుడును అయి ఒప్పుతున్న తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడు. ఇక్కడ విశేషంలో తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? అన్ని సర్వలోకాలను రక్షించడంలో సమర్థులై సృష్టికి మూలమైనటువంటి వాళ్ళైనటువంటి బ్రహ్మ విష్ణు శంకరుడు అనే వాళ్ళకి ఇక్కడ సరస్వతి లక్ష్మీ పార్వతులను పొగిడి వాళ్ళ భర్తలను పొగిడి వాళ్ళ అనుగ్రహం పొంది నిరంతరంగా అనుభవిస్తున్నటువంటి గొప్పదైనటువంటి రాజ్య వైభవాన్ని కలిగిన వాడును, ఆ తర్వాత తన బాహుల భుజ పరాక్రమం చేత జయింపబడినటువంటి శత్రువుల సమూహాన్ని కలిగిన వాడును, అన్ని లోకాల చేత అంటే ఇక్కడ అంతమంది లోకంలో అందరి చేత స్తుతింపబడుతున్న పలు విధాలైనటువంటి మంచి గుణాలనే మణులకు సముద్రుడి లాంటి వాడు అయి ఒప్పుతున్న తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజు రాజరాజ నరేంద్రుడు. అంటే ఆయన్ని ఇక్కడ పొగుడుతున్నారు, ఆయన గుణాలని పొగుడుతున్నాడు. ఎలాగా? ఆయన ఎప్పుడైతే యుద్ధంలోకి వెళితే ఆ శత్రువుల సమూహాన్ని తన పరాక్రమంతో జయించబడినటువంటి వాడు అని చెప్తున్నారు. అలాగే లోకంలో ప్రజలందరూ ఆయన్ని పొగుడుతున్నటువంటి గుణాలను కలిగినటువంటి, అలాంటి గుణాలనే మణుల్లాగా కలిగినటువంటి సముద్రము లాంటి వాడు అనేసి కూడా ఇక్కడ పొగుడుతున్నారన్నమాట ఆయన్ని. అలా ఒప్పుతున్నటువంటి తూర్పు చాళుక్య వంశానికి చెందినటువంటి రాజరాజ నరేంద్రుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ విశేషం, మొదటి శ్లోకంలో విష్ణు బ్రహ్మ శంకరులు అనే క్రమం చెప్పబడింది. ఈ వచనంలో హరిహర బ్రహ్మలు అనే వరుస క్రమం చెప్పబడింది. భారతాన్ని నన్నయ్య, తర్వాత తిక్కన, ఆ పిమ్మట ఎర్రన పూర్తి చేసి ఉన్నారు. భారతంలోని కథా విషక్రమాన్ని పట్టి చూస్తే మొదట నన్నయ్య, పిమ్మట ఎర్రన, అనంతరం తిక్కన వస్తారు. శ్లోకంలో మొదటి క్రమాన్ని, వచనంలో రెండో క్రమాన్ని ఋషివంటి నన్నయ్య సూచించాడని ఊహించవచ్చును. అలంకారం, వృత్యనుప్రాసం, అంత్యానుప్రాసం, రూపకం. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ విశేషంలో? మొదటి శ్లోకంలో విష్ణు బ్రహ్మ శంకరులు అనే క్రమంలో చెప్తే, ఈ వచనంలో హరిహర బ్రహ్మలు అనే వరుస క్రమం చెబుతున్నారు ఇక్కడ నన్నయ్య గారు. ఈ భారతాన్ని నన్నయ్య, తర్వాత తిక్కన, తర్వాత ఎర్రన పూర్తి చేసిన, కానీ మొదట నన్నయ్య, పిమ్మట ఎర్రన, అనంతరం తిక్కన వస్తారు. ఈ శ్లోకంలో మొదటి క్రమాన్ని, వచనంలో రెండో క్రమాన్ని ఋషి వంటి నన్నయ్య సూచించాడని మనం ఊహించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ముందుకెళ్తే, రాజకులైక భూషణుడు
రాజమనోహరుడన్య రాజతేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణధారాజల శాంత శత్రాపర శత్రావపారాగుడు రాజమహేంద్రుడున్నతిన్. ఇంకొకసారండి. రాజకులైక భూషణుడు రాజమనోహరుడన్య రాజతేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణధారాజల శాంత శాస్త్ర వపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్. చంద్రవంశానికి ముఖ్యాలంకారమైనవాడు, చంద్రుడి వలె అందమైనవాడు, పరరాజుల పరాక్రమాన్ని జయించటం చేత ప్రకాశించే శౌర్యం కలవాడు, నిర్మలమైన కీర్తి అనే శరత్కాల చంద్రుడి వెన్నెల చేత ప్రకాశింపచేయబడిన సమస్త లోకాలు కలవాడు, ఓటమి ఎరుగని దీర్ఘమైన బాహునందలి ఖడ్గమ యొక్క వాదర అనే నీటి చేత అణిగింపబడిన శత్రువులనే ధూళి కలవాడు అయిన రాజనరేంద్రుడు పెంపుతో అంటున్నారు. ఇక్కడ ఈ తాత్పర్యంలో చంద్రవంశానికి అంటే క్షత్రియ వంశానికి రాజుల యొక్క సమూహానికి ముఖ్యాలంకారమైన వాడు, అందరిలోకి చంద్రుడిలాగా అందమైనటువంటి వాడు, పరరాజుల యొక్క పరాక్రమాన్ని జయించటం చేత ప్రకాశించేటువంటి శౌర్యం కలిగినటువంటి వాడు, నిర్మలమైన కీర్తి అనే శరత్కాలపు చంద్రుడి వెన్నెల చేత ప్రకాశింపచేయబడిన సమస్త లోకాలు కలవాడు, ఓటమి ఎరుగని దీర్ఘమైన భుజములనందలి ఖడ్గము యొక్క వాదర అనే నీటి చేత అణగింపబడినటువంటి శత్రువులనే ధూళికలవాడు అయిన రాజరాజ నరేంద్రుడు పెంపుతో అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మళ్ళీ రాజరాజ నరేంద్రుడిని స్తుతిస్తున్నారు. ఎందుకంటే ఈ కృతి భర్త ఈయనే. ఈ కృతికి ఈ కృతిని రాయమని ఆజ్ఞాపించిన వాడు కూడా రాజరాజ నరేంద్రుడే. అందుకని ఆయనకే సమర్పిస్తాడు కాబట్టి కృతి భర్త అవుతాడు ఇక్కడ రాజరాజ నరేంద్రుడు. ఇక్కడ విశేషం, ఈ పద్యంలో రాజరాజ నరేంద్రుడి ఆభిజాత్యాన్ని, సౌందర్యాన్ని, శౌర్యాన్ని, నిర్మలమైన కీర్తిని, బాహుపరాక్రమాన్ని కవి వర్ణించాడు. ఈ గుణాలు ఉత్తమ నాయకత్వ వ్యంజకాలు. ఈ విశేషణాలు భారత నాయకుడైన ధర్మరాజుకు కూడా వర్తింపచేయటానికి అనువుగా ఉండటం విశేషం. కావ్యావతారికలో కృతిపతి వర్ణనం అనేది ఒక ముఖ్యమైన అంగం. కృతిపతులు సామాన్యంగా రెండు రకాలు. ఒకటి కృతిని అంకితం తీసుకునేవారు, రెండు కృతిని వినగోరేవారు. వినగోరే వారిని కృతి శ్రోత అంటారు. రాజరాజ నరేంద్రుడు కృతి శ్రోత. అతడి వర్ణనం ఇందులో వస్తువు. ఇందులో రూపాలంకారం ప్రయోగించబడింది. ఉపమానానికి, ఉపమేయానికి అభేదాధ్యవసాయం చేయడం రూపాలంకార లక్షణం. విశుద్ధ యశశరదిందు చంద్రిక అన్నప్పుడు, భూరిభుజా కృపాణ ధారాజల శాంత శాస్త్ర పరాగుడు అన్నప్పుడు, యశస్సుకు, చంద్రికకు, కృపాధారణకు, జలానికి, శత్రువులకు, పరాగానికి అభేదం చెప్పటం వలన రూపాలంకారమైనది. నాంది శ్లోకంలో చంద్ర ప్రశంస కూడా ఉండాలని లాక్షణిక నిర్దేశం. శ్రీవాణి గిరిజాశ్చిరాయ అన్న శ్లోకంలో చంద్ర ప్రశంస లేదు, కానీ మొదటిసారి ఎత్తుకుంటున్న ఈ తెలుగు పద్యంలో రాజశబ్దం శ్లేషార్థంలో ప్రయోగించడం విశేషం. రాజశబ్దం పునరావృతం చేయటం వలన ఈ పద్య రచనకు అక్షర రమ్యత ఏర్పడింది. చంద్ర ప్రశస్తి అర్థాంతరంలో వస్తున్న ఈ పద్యాన్ని ఉత్పలమాలలో రచించటం విశేషం. రాజు అంటే చంద్రుడు, భూపతి, క్షత్రియుడు అనే అర్థాలుంటాయి. చంద్ర ప్రశస్తి ఇందులో వచ్చింది. ఉత్పలం అంటే చంద్రుని చూస్తే వికసిస్తుంది. అట్లాగే రాజవర్ణనంతో ఈ పద్యం అక్షరమైన రమ్యతాభావాన్ని పొందుతుంది. నన్నయ శైలి ప్రసాదగుణ భూయిష్టమైనది, తత్సమపద బహుళమైనది. సంస్కృత శబ్దాలు వాడినా తెలుగు తీయదనానికి, తెలుగువారి వ్యవహారికతకు కానీ జాతీయతకు కానీ భంజకం కాకుండా పోషకంగా ఉండటం ఈ పద్యంలో విశేషం. ఏ చరణానికి ఆ చరణం విరిగిపోయేటట్లు వ్రాయటం కంటే ఒక చరణం మరొక చరణంతో అల్లుకొని పోయినట్లు వ్రాయటం నన్నయ్య కవితా శిల్పం. ఈ పద్యం దానికి చక్కని ఉదాహరణ. కృతిభర్తను వర్ణించే పద్ధతులు 3. వాస్తవికంగా చేసే వర్ణన 1, అలంకారికం అయిన వర్ణన 2, మిశ్రమ వర్ణన నన్నయ్య 3వ పద్ధతిని అనుసరించాడు. ఇందులో అలంకారికమైన వర్ణనం చేయబడినది. ముందు పద్యాలలో ఒక్కొక్క దానిలో క్రమంగా వాస్తవిక అలంకారిక వర్ణ పద్ధతులను నన్నయ్య పాటించాడు. ఇక్కడ విశేషంలో ఏం చెప్తున్నారు అంటే, రాజరాజ నరేంద్రుడి యొక్క ఆభిజాత్యాన్ని, సౌందర్యాన్ని, శౌర్యాన్ని, నిర్మలమైనటువంటి కీర్తిని, భుజపరాక్రమాన్ని ఈయన ఇక్కడ వర్ణించాడు. ఈ గుణాలు ఉత్తమ నాయకత్వం యొక్క గుణాలు. ఈ విశేషణాలు భారత నాయకుడైనటువంటి ధర్మరాజుకు కూడా వర్తింపచేయడానికి అనువుగా ఉంటాయి. ఇక కావ్య అవితారికలో
కృతిపతి అంటే కృతిభర్త ఎవరో వాళ్ళ యొక్క వర్ణనం అనేది ఒక ముఖ్యమైన భాగం. ఈ కృతిపతులు సామాన్యంగా 2 రకాలు. ఒకటి కృతిని అంకితం తీసుకుంటారు, అంటే వాళ్ళకి అంకితం చేస్తారు. 2 కృతిని వినగోరేవారు. ఈ వినగోరేవారిని కృతిశ్రోత అంటారు. రాజరాజ నరేంద్రుడు ఇందులో కృతిశ్రోత. అతని వర్ణనం ఇందులో వస్తువైపోతుంది. ఇందులో రూపాలంకారం ప్రయోగించబడింది. ఇక ఉపమానానికి ఉపమేయానికి అభేదాద్యవసాయం చేయడం రూపాలంకార లక్షణం. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. విశుద్ధ యశశ్చరజిందు చంద్రిక అన్నప్పుడు, మళ్ళీ భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాస్త్రపరాగుడు అన్నప్పుడు యశస్సుకు, చంద్రికకు, కృపాణధారకు, జలానికి, శత్రువులకు, పరాగానికి అభేదం చెప్పటం వలన ఇది రూపాలంకారమైంది. ఇక నాంది శ్లోకంలో చంద్ర ప్రశంస ఉండాలని లాక్షణిక నిర్దేశం. శ్రీ వాణి గిరిజాశ్చిరాయ అన్న శ్లోకంలో చంద్ర ప్రశంస లేదు, కానీ మొదటిసారి రాస్తున్నటువంటి ఈ తెలుగు పద్యంలో రాజశబ్దం శ్లేషార్థంలో ప్రయోగించడం విశేషం. రాజశబ్దం పునరావృతం చేయటం వలన ఈ పద్య రచనకు అక్షర రమ్యత ఏర్పడుతుంది. చంద్ర ప్రశస్తి అంతరాంతరంలో వస్తున్నటువంటి ఈ పద్యాన్ని ఉత్పలమాలలో రచించటం విశేషం. రాజు అంటే చంద్రుడు, భూపతి, క్షత్రియుడు అనే అర్థాలు వస్తాయి. చంద్ర ప్రశస్తి ఇందులో వచ్చింది. అందుకే ఉత్పలం చంద్రుడిని చూస్తే వికసిస్తుంది. అలాగే రాజవర్ణంతో ఈ పద్యం అక్షరమైన రమ్యతాభావాన్ని పొందుతూ ఉంది. నన్నయ శైలి ప్రసాదగుణ భూయిష్టమైనది, తత్సమపద బహుళమైనది. సంస్కృత శబ్దాలు వాడినా తెలుగు తీయదనానికి, తెలుగువారి వ్యవహారికతకు కానీ జాతీయతకు కానీ భంగం కాకుండా పోషకంగా ఉండటం ఈ పద్యంలో విశేషం. ఈ పద్యము ఈ ఉత్పలమాలని ఏ చరణానికి ఆ చరణం విరిగిపోయేటట్లు రాయటం కంటే ఒక చరణం మరొక చరణంతో అల్లుకొని పోయినట్లు రాయటమే నన్నయ్య కవితా శిల్పం. ఈ పద్యం దానికి చక్కని ఉదాహరణ అంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ పద్యంలో ఏ లైన్ కా లైన్ ఉండదు, అసలు కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏముంది? రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్య రాజతే, అంతవరకే ఉంటుంది. కానీ కిందికి అలా కంటిన్యూషన్ వెళ్ళిపోతే అప్పుడేమవుతుంది? అన్య రాజ తేజోజయజాలి శౌర్యుడు, అక్కడ ఒకటి. విశుద్ధ యశశర దిందు చంద్రికా రాజిత సర్వలోకుడు, అంటే ఈ రెండో పద్యంలో చంద్రికా వరకే ఉంది, కానీ కింది మళ్ళీ మూడో లైన్లో నుంచి అది కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ లైను కా లైను సపరేట్ ఉండదు ఈ పద్యంలో. ఇలా కంటిన్యూషన్గా రాసుకుంటూ వెళ్ళిపోతాడు, పదాన్ని విరగొట్టకుండా అలా సంధిలాగా చేసుకుంటూ రాసుకుంటూ పోతాడు ఆయన సంయోగంతో. ఇక కృతి యొక్క భర్తను వర్ణించే పద్ధతులు 3. ఒకటి వాస్తవికంగా చేసే వర్ణన, 2 అలంకారికమైన వర్ణన, 3 మిశ్రమ వర్ణన. అంటే కృతిభర్త అయినటువంటి రాజరాజ నరేంద్రుడిని అలంకారిక వర్ణన చేస్తున్నాడు, వాస్తవికంగా చేస్తున్నాడు, అంటే మిశ్రమ వర్ణన చేస్తున్నాడు. 3వ పద్ధతిని అనుసరించాడు నన్నయ్య. ఈ 3 పద్యాలలో ఒక్కొక్క దానిలో క్రమంగా వాస్తవిక అలంకారిక వర్ణన పద్ధతులను నన్నయ్య పాటించాడు అని చెప్తున్నారు ఇక్కడ సంపాదకుల వారు మనకి. ఇక ముందుకెళ్తే, విమలాదిత్య తనూజుడు విమల విచారుడు, కుమార విద్యాధరుడుత్తమ చాళుక్యుడు, వివిధాగమ విహిత శ్రముడు, తుహిణకరుడు కాంతిన్. విమలాదిత్యుడికి రాజరాజ చోళుడి కూతురైన కుందువాంబ యందు జనించిన పుత్రుడు, నిర్మలమైన ఆలోచనలు కలవాడు, కుమారస్వామి వలె అస్త్రవిద్యలో నేర్పరి, శ్రేష్ఠుడైన చాళుక్య వంశపు రాజు, అనేక శాస్త్రాలలో పరిశ్రమ చేసిన వాడు, దేహకాంతిలో చెన్నుడు అయిన రాజరాజ నరేంద్రుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? విమలాదిత్యుడు ఎవరు? రాజరాజ అయిన ఈ తూర్పు చాళుక్య వంశంలో ఉన్నటువంటి వాడు. ఈయన రాజరాజ నరేంద్రుడి యొక్క తండ్రి. ఈయన రాజరాజ చోళుడి యొక్క కూతురైనటువంటి కుందువాంబతో వివాహం చేసుకుని వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు ఈ రాజరాజ నరేంద్రుడు. ఈ రాజరాజ నరేంద్రుడు ఎంతో నిర్మలమైన ఆలోచనలు కలవాడు, కుమారస్వామిలాగా ఆయన అస్త్ర విద్యలలో నేర్పరట, శ్రేష్ఠుడైనటువంటి చాళుక్య వంశపు రాజు, అనేక శాస్త్రాలలో పరిశ్రమ చేసిన, అంటే ఈయన ఒక క్షత్రియుడుగానే కాకుండా ఎంతో శాస్త్ర జ్ఞానం కూడా కలిగినటువంటి వాడు ఈ రాజరాజ నరేంద్రుడు. ఈయనకి మహాభారతం వినాలి అనే కుతూహలంతో నన్నయ్యను తెలుగులో రాయమని ప్రోత్సహిస్తాడు. ఈయన అంతటి మంచివాడు. ఈ తెలుగు భాషకి ఒక రూపాన్ని కల్పన చేసి ఒక కావ్యం రూపంలో, ఒక కవిత్వం రూపంలో ఒక స్థిరత్వాన్ని ఏర్పరిచింది, ఏర్పాటుకు నాంది పలికించింది రాజరాజ నరేంద్రుల వారు.
చేసింది నన్నయ్య భట్టారకులైనా ఈ ఆలోచనకు నాంది పోసింది, బీజం చేసింది రాజరాజ నరేంద్రుడు అనమాట. అందుకే ఇక్కడ రాజరాజ నరేంద్రుని ఎంతో మెచ్చుకుంటున్నాడు నన్నయ్య భట్టారకుడు. ఇక్కడ విశేషం వైష్ణవ శైవ శాక్త మతాలకు సంబంధించిన పూజా విధానాలు తెలిపే గ్రంథాలకు ఆగమము అని పేరు. తంత్ర గ్రంథాలను, వ్యాకరణాది శాస్త్రాలను, వేదాలను కూడా ఆగమములు అంటారు. విహితశ్రముడనే పాఠానికి విజితశ్రముడనే పాఠాంతరం ఉన్నది. విజితశ్రముడంటే పలు విధాలైన ఆగమ గ్రంథాలను చదవటంలో జయింపబడిన శ్రమ కలవాడు అని అర్థం. శ్రమను లెక్క చేయకుండా పఠించిన వాడని భావం. విజితశ్రముడనే పాఠం కంటే విహితశ్రముడనే పాఠమే ఉచితంగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ వైష్ణవ మతము, శైవ మతము, శాక్త మతము. శాక్త మతం అంటే శక్తి, అంటే దేవి శక్తి గురించి. అప్పుడు మతాలు ఇవి మూడే ఉండేవి. అప్పుడు క్రిస్టియన్లు, ఈ ఏంటంటారు ముస్లిమ్స్, ఇవన్నీ లేకోకుండా వైష్ణవ మతము, శైవ మతము, శాక్త మతము, ఈ మతాలకు సంబంధించినటువంటి పూజా విధానాలు తెలిపే గ్రంథాలనే ఆగమము అంటారు. ఈ తంత్ర గ్రంథాలు, వ్యాకరణాది శాస్త్రాలు, వేదాలను కూడా ఆగమాలు అంటారు. ఇక విహితశ్రముడు అనే పాఠానికి విజితశ్రముడు అనే పాఠాంతరం ఉంది. ఇక విజితశ్రముడు అంటే పలు రకాలైనటువంటి ఆగమ గ్రంథాలను చదవటంలో జయించబడినటువంటి శ్రమ కలిగిన వాడు అని అర్థం. ఇక శ్రమను కూడా లెక్క చేయకుండా పఠించిన వాడు అని కూడా భావం. ఇక విజితశ్రముడు అనే పాఠం కంటే విహితశ్రముడు అనే పాఠమే ఉచితమైనది అని ఇక్కడ చెప్తున్నారు. ఇక ముందుకెళ్తే ఘన దురితానుబంధ కలికాల జోష తుషార సంహతిందన హృదయ ప్రభావమున దవ్వుగ జోపి జగజ్జనానురంజనమగు రాజ్య సంతత వసంత నితాంత విభూతినెంతయుందనరు జళుక్య మన్మథుడు ధర్మ నిబద్ధ దయాద్ర బుద్ధి అయి. అసలు ఎంత చక్కగా రాస్తున్నారండి నన్నయ్య గారు, అక్షరాలు అలా దొర్లించేస్తున్నారు. చాళుక్య వంశానికి చెందిన రాజరాజనే మన్మథుడు గొప్ప పాపాలతో సంబంధం కల కలికాలంలో పుట్టిన దోషాలనే మంచు సముదాయాన్ని తన పుట్టుక యొక్క మహిమతో దూరంగా తోలి లోకములోని జనులను ప్రీతి నొందించే రాజ్యమనే నిరంతరమైన వసంత ఋతువు యొక్క దట్టమైన ఐశ్వర్యంతో ధర్మం పట్ల లగ్నమైనట్టిది, దయచేత మృదువైనట్టిది అయిన బుద్ధి కలవాడై మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడు మన్మధుడు లాంటి గొప్ప అందగాడు. ఇక గొప్ప పాపాలతో ఉన్నటువంటి ఈ కలికాలంలో పుట్టిన దోషాలను తన పుట్టుకనే మహిమతో వాటిని దూరంగా పారదోలుతాడు. ఆ తర్వాత లోకంలో ఉన్న జనులను ప్రీతి నొందించేటువంటి రాజ్యము అనేటువంటి నిరంతరమైనటువంటి వసంత ఋతువు యొక్క దట్టమైనటువంటి సంపదతో ధర్మం పట్ల ఎంతో లగ్నమై ఉండి దయచేత మృదువైనది అయినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ఈయన అలా ప్రకాశిస్తున్నాడట. అంటే ఈ రాజరాజ నరేంద్రుడు కలికాలంలో పుట్టిన కానీ తన పుట్టుకనే ఆయన పుట్టుకే ఒక మహిమలాగా అయ్యి ఆయన ఈ కలితనాన్ని, ఈ దుర్మార్గత్వాన్ని దూరంగా తోలి లోకంలో జనులందరినీ ప్రీతిస్తూ ఇక తన దట్టమైన ఐశ్వర్యంతో ధర్మం పట్ల దయతో బుద్ధి కలిగిన వాడై ఎంతో ప్రకాశిస్తూ ఉన్నాడట ఈ రాజరాజ నరేంద్రుడు. విశేషం రాజరాజును మన్మథుడితో పోల్చటం చేత అతడి అపార సౌందర్యం వెల్లడి అవుతుంది. కృతత్రేత ద్వాపర కలియుగాలు అని యుగాలు 4. వాటిలో కలియుగం దోషాలతో కూడి ఉంటుంది. ఉత్తముడైన రాజు ఉదయిస్తే ఆ దోషాలను తొలగించి ధర్మాన్ని నెలకొల్పుతాడు. 6 ఋతువులలో చివరిది శిశిర ఋతువు. అప్పుడు మంచు విస్తారంగా ఉంటుంది. తర్వాత నూర్ణ సంవత్సరారంభంలో వసంత ఋతువు వస్తుంది. ఇది రాగానే మంచు తగ్గిపోతుంది. ప్రకృతి సౌందర్యమయమై ఎల్ల ప్రాణులకు ఆనందకరంగా ఉంటుంది. అప్పుడు మన్మథుడు విజృంభిస్తాడు. అతడికి వసంతుడికి మిక్కిలి స్నేహం. మన్మథుడు వసంత రాజ్యానికి అధిపతి. రాజ్య సంతత వసంతమన్న చోట సంతత శబ్దం సాభిప్రాయం. వసంత ఋతువు 2 నెలలే ఉంటుంది. రాజ్యం ఆ విధంగా కాకుండా నిత్యమై ఉంటుంది. ధర్మాన్ని అనుసరించేవాడు ఒకప్పుడు దయను విడిచి కఠినంగా వర్తించవలసి వస్తుంది. రాజరాజు ధర్మాన్ని పాలించినా దయను విడువలేదనే భావం ధర్మనిబద్ధ దయాద్ర బుద్ధి అనే విశేషణం వలన వ్యక్తమవుతుంది. తుషార సంహతిందవ్వుగజోసి ఉదయ ప్రభావము వసంత విభూతి అనే పదాలు రాజరాజునందు శౌర్యత్వాన్ని కూడా స్ఫురింపచేస్తున్నవి.
అప్పుడు చాళుక్య భాస్కరుడు అని కూడా అనవచ్చును. రాజరాజునందు మన్మథత్వం, కలికాల దోషాలయందు తుషార సంహతిత్వం, రాజ్యమునందు వసంతత్వం ఆరోపించబడినవి. ఇచ్చట రూపకం సావయవంగానే ఉన్నది కానీ అప్పుడు చివరి విశేషణానికి అప్రసిద్ధమైన అర్థం చెప్పుకోవలసి వస్తుంది. ధర్మం అంటే ధనుస్సు అనే అర్థం కూడా ఉన్నది. వసంతంలో మన్మథుడు విల్లెక్కి పెట్టినా దయమాలి క్రూరంగా ప్రవర్తించలేదని ఊహించాలి. కృతిపతిని పుణ్యాత్ముడిగా వర్ణించిన కవితామయమైన పద్యం ఇది. దీర్ఘాక్షర బహుళమైన తత్సమ పదాల ప్రయోగాన్ని, విందుపూర్వక పరుషాక్షర పునఃప్రయోగాన్ని చేసి ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని అక్షర రమ్యతతో పోషించాడు నన్నయ్య. ఇక్కడ ఈ విశేషంలో చాలా చక్కగా మనకి వివరించి చెప్తున్నారు. రాజరాజును మన్మధుడితోటి పోల్చడం చేత ఆయన యొక్క సౌందర్యం వెల్లడవుతుంది. ఆయన ఎంత అందగాడని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కృత, త్రేత, ద్వాపర, కలి అనేవి 4 యుగాలు. వాటిలో కలియుగం దోషాలతో నిండిపోయి ఉంటుంది. ఇక ఉత్తముడైన గనక రాజు పుడితే ఆ రాజు ఆ దోషాలన్నీ తొలగించి ధర్మాన్ని నిలుపుతాడనమాట. ఈ 6 ఋతువుల్లో చివరిదైనటువంటి శిశిర ఋతువు. అప్పుడు మంచు విస్తారంగా పడుతుంది. ఆ తర్వాత కొత్త సంవత్సరం ఆరంభంలో వసంత ఋతువు వస్తుంది. ఆ వసంత ఋతువు రాగానే మంచు కరిగిపోతుంది, ప్రకృతి సౌందర్యం అయిపోతుంది. చక్కగా చెట్లన్నీ చిగుర్చి పూలు పూసి కాయలు వస్తాయన్నమాట. కాబట్టి పళ్ళు వస్తాయి. కాబట్టి వసంత ఋతువు ఎంతో అందాన్ని ఇస్తుంది ప్రకృతికి. ఆ ఋతువులో ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది. అప్పుడు మన్మధుడు విజృంభిస్తాడు. ఇక అతనికి వసంతునికి చక్కటి స్నేహమట. మన్మథుడు అందుకే వసంత రాజ్యానికి అధిపతి అంటారు. ఇక రాజ్య సంతత వసంతం అనే చోట సంతత శబ్దం సాభిప్రాయం అని చెప్తున్నారు. వసంత ఋతువు 2 నెలలే ఉంటుంది. రాజ్యం ఆ విధంగా కాకుండా నిత్యంగా ఉంటుంది. ధర్మాన్ని అనుసరించేవాడు ఒక్కొక్కసారి దయను విడిచి కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. కానీ ఈ రాజరాజ నరేంద్రుడు ధర్మాన్ని పాలించినా కూడా దయను విడవలేదు అనే భావాన్ని ధర్మ నిబద్ధ దయాద్ర బుద్ధి అనే విశేషణంతో వ్యక్తీకరిస్తున్నారు. ఇక తుషార సంహతిన్ దవ్వుగజోపి ఉదయ ప్రభావము వసంత విభూతి అనే పదాలు రాజరాజునందు శూర్యత్వాన్ని కూడా స్ఫురింపచేస్తున్నాయి. అప్పుడు చాళుక్య భాస్కరుడు అని కూడా అనవచ్చు. రాజరాజునందు మన్మథత్వం అంటే అందాన్ని, కలికాల దోషాలయందు తుషార సంహతిత్వాన్ని, రాజ్యమందు వసంతతత్వాన్ని ఆరోపించారు. ఇక్కడ ఇచ్చట రూపకం సావయవంగానే ఉంది కానీ ఇప్పుడు చివరి విశేషణానికి అప్రసిద్ధమైన అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. ధర్మం అంటే అప్రసిద్ధమైన అంటే ప్రసిద్ధం కాలేదు అని అర్థం, అంతేకాని ఇక్కడ నెగటివ్ కాదనమాట. ధర్మం అంటే ధనస్సు అనే అర్థం కూడా ఉంది. వసంతంలో మన్మధుడు విల్లెక్కి పెట్టినా దయ వీడి క్రూరంగా ప్రవర్తించలేదు అని మనం ఊహించాలి. అలాగే కృతిపతిని పుణ్యాత్ముడిగా వర్ణించిన కవితామయమైనటువంటి పద్యం ఇది. దీర్ఘాక్షర బహుళమైన తత్సమపదల ప్రయోగాన్ని, బిందుపూర్వక పరుషాక్షర పునఃప్రయోగాన్ని చేసి ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని అక్షర రమ్యతతో పోషించాడు ఇక్కడ నన్నయ్య. పాఠకులకి, శ్రోతకులకి ఒక విన్నపం అండి. నేను చాలా సామాన్యురాలిని, తెలుగు పండితురాలిని కాదు. నాకు వచ్చినంతనే నేను ఇక్కడ చదవగలుగుతున్నాను. తప్పులుంటే దయచేసి మన్నించగలరు. ఇక ముందుకెళితే ఆశ్రిత పోషణంబున ననంత విలాసమునన్ మనీషి విద్యాశమతత్వవిత్వమున దానగుణాభిరతిన్ సమస్త వర్ణాశ్రమ ధర్మ రక్షణ మహామహిమన్ మహినొప్పు సర్వలోకాశయుడాది రాజనిపుడు అత్యకలంక చరిత్ర సంపదన్. సర్వలోకాశ్రయుడనే కుల క్రమాగత బిరుదంతో కూడినవాడును, మిక్కిలి నిర్మలమైన శీల సంపదలో మనువు, నలుడు, నహుషుడు మొదలైన పూర్వపు రాజులతో సమానుడును అయిన రాజరాజు తననాశ్రయించిన వారిని రక్షించటం చేతను, అధికమైన విలాసం చేతను, పండితుల విద్యల యందలి పరిశ్రమ యొక్క యథార్థ్యాన్ని తెలుసుకొనటం చేతను, దానగుణంలోని ఆసక్తి చేతను, అన్ని వర్ణాల ఆశ్రమాల విద్యుక్త ధర్మాలను రక్షించటంలోని గొప్ప మహిమ చేతను భూమి యందు ప్రకాశిస్తూ ఉన్నాడు. పైన పేర్కొనబడిన గుణాలన్నింటిలో పూర్వరాజులతో సమానుడై రాజరాజు భూమి యందు ప్రకాశిస్తాడని కూడా చెప్పవచ్చు. ఇక్కడ సర్వలోకాశ్రయుడు అనే కులాక్రమగత బిరుదంతో, అంటే ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళందరూ సర్వలోకాశ్రయుడు అనే బిరుదిచ్చారు. ఎందుకు? ఆయన
శీల సంపదలో అంతటి గొప్పవాడు. ఎంతటి గొప్పవాడు? మనువు, నలుడు, నహుషుడు మొదలైనటువంటి పూర్వపు రాజులతో సమానమైనటువంటి వాడు ఈ రాజరాజు. ఆయన తనను ఆశ్రయించిన వారిని రక్షించటం చేత అధికమైన విలాసంతో పండితుల యొక్క విద్యలయందలి పరిశ్రమ యొక్క యథార్థాన్ని తెలుసుకునటం చేత, అంటే ఇక ఆయన దగ్గర ఉండేటువంటి పండితులు వాళ్ళ యొక్క జ్ఞానము విజ్ఞానం గురించి, వాళ్ళ యొక్క శ్రమ గురించి ఆయనకి యథార్థంగా తెలుసుకుంటాడు. దానికి తోడు ఆయనకు దానం చేయడంలో ఉండే ఆసక్తి చేత ఇక అన్ని వర్ణాల ఆశ్రమాల వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలను రక్షించటంలో ఈయనకు ఉండే గొప్ప మహిమ చేత ఈయన భూమిలో ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు. ఈ పైన చెప్పిన గుణాలన్నింటిలో కూడా పూర్వరాజులతో సమానుడై ఈ రాజరాజ నరేంద్రుడు భూమి యందు ప్రకాశిస్తున్నాడు అని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇక విశేషం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు 4, బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాసాలనే ఆశ్రమాలు 4. ఆయా వర్ణాలకు ఆశ్రమాలకు ఉచితాలైన ధర్మాలు శృతులలో చెప్పబడినవి. ఆ ధర్మాలను రక్షించటం యోగ్యుడైన రాజు విధి. మనువు, నలుడు, నృగుడు, నహుషుడు, రంతిదేవుడు, భగీరథుడు, రాముడు మొదలైన వారు ఆదర్శప్రాయులైన తొల్లిటి రాజులు. రాజరాజు వారితో సమానుడు. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? వర్ణాలు 4. వీళ్ళెవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేవాళ్ళు 4 వర్ణాలు. ఇక బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనేది 4 ఆశ్రమాలు. ఈ ఆశ్రమాలకు వర్ణాలకు వాళ్లకు తగినటువంటి ధర్మాలు ఏవి అనేది స్మృతుల్లో చెప్పబడ్డాయి. ఆ ధర్మాలను రక్షించడంలో ఉన్నటువంటి యోగ్యుడైనటువంటి వాడు రాజు. అది రాజు యొక్క కర్తవ్యం. ఇక మనువు, నలుడు, నృగుడు, నహుషుడు, రంతిదేవుడు, భగీరథుడు, రాముడు వీళ్ళందరూ కూడా ఆదర్శప్రాయులైనటువంటి మొదటి రాజులు. రాజరాజు వీళ్లతో సమానుడు అని ఇక్కడ చెప్తున్నారు నన్నయ్య భట్టర్ వారు మనకి. నిజ మహీమండల ప్రజభీతి బెంచుచు బరమండలంబుల ధరణి పతుల నదమి కప్పంబుల ముదముతో గొనుచును బలిమినీయని భూమి వలయపతులను కడిగించుచు దిక్కుల ధనయాజ్ఞ వెలిగించుచును విప్రకులము నెల్ల బ్రోచుచు శరణన్నగాచుచు భీతుల నగ్రజన్ములకు ననుగ్రహమున జారుతర మహాగ్రహారంబులిచ్చుచు దేవభోగముల మహావిభూతి ధనరజేయు చిట్లు మనుమార్గుడగు విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు. తాత్పర్యం: తన రాజ్య భూభాగంలోని జనులను ప్రేమతో వృద్ధి పొందిస్తూ ఇతర రాజ్యాలను ఏలే రాజులను అణిచి సామంత రాజులిచ్చే ధనరూపమైన పన్నులను సంతోషంతో గ్రహిస్తూ బలగర్వం చేత కప్పాలను నిరాకరించిన భూమండలాధిపతుల గర్వమణిగిస్తూ అన్ని దిక్కులలోనూ తన ఆజ్ఞను సాగేటట్లు చేస్తూ బ్రాహ్మణ సమూహాలనెల్లా రక్షిస్తూ భయంతో శరణాగతులైతే అట్టి వారిని కాపాడుతూ భూసురులకు దయతో అందమైన అగ్రహారాలనిస్తూ దైవాలకు జరగవలసిన ధూపదీప నైవేద్యోత్సవాది కైంకర్యాలను గొప్ప వైభవంతో కొనసాగిస్తూ ఈ విధంగా వంశాన్ని పెంపొందించేవాడు, పూర్వం మనువు అనుసరించిన మార్గాన్ని అనుసరించేవాడు అయిన రాజరాజ నరేంద్రుడు. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఈ రాజరాజ నరేంద్రుడు తన రాజ్య భూభాగంలో ఉండే ప్రజలందరినీ ఎంతో ప్రేమతో చూస్తూ వాళ్ళని వృద్ధి పొందిస్తూ వేరే రాజ్యాలేలే రాజులను నడిచేసి వాళ్ళని సామంత రాజులుగా మార్చుకొని వాళ్ళిచ్చే ధన రూపంలో వచ్చేటువంటి పన్నులను ఎంతో ఆనందంగా తీసుకొని ఇక బలగర్వంతో మేము కప్పాలను కట్టము పన్నులను కట్టము అని నిరాకరించిన వాళ్ళ యొక్క గర్వాన్ని అణగదొక్కుతూ అన్ని దిక్కుల్లో కూడా ఈయన తన ఆజ్ఞను పాటించేటట్లు చూస్తూ బ్రాహ్మణ సమూహాలనంతా చక్కగా రక్షిస్తూ భయంతో ఎవరైతే శరణం అని చెప్పి వస్తే వాళ్ళని కాపాడుతూ ఇక భూసురులందరికీ దయతో అందమైనటువంటి అగ్రహారాలనిస్తూ ఇక దైవాలకు జరగవలసినటువంటి అక్కడ దేవస్థానాలలో ధూపదీప నైవేద్యోత్సవాది కైంకర్యాలన్నిటినీ అన్ని గుళ్ళల్లో కూడా గొప్ప వైభవంతో కొనసాగిస్తూ ఈ విధంగా వంశాన్ని పెంపొందించేవాడు, పూర్వం మనువు అనుసరించిన మార్గాన్ని అనుసరించేవాడు అయినటువంటి వాడు ఈ రాజరాజ నరేంద్రుడు అని ఆయన గురించి చక్కగా మనకి ఇక్కడ వివరించారు. విశేషం:
రాజరాజు పరిపాలనా విధానం ఈ పద్యంలో వర్ణింపబడింది. అతని ఆజ్ఞ అన్ని దిక్కులలో అప్రతిహతంగా చెల్లుతూ ఉంది. అతడు దేవబ్రాహ్మణుల యందు భక్తి కలిగి ఉన్నాడు. వేదవేత్తలైన బ్రాహ్మణులు విప్రులు. విష్ణువర్ధన నామం చాళుక్యరాజులలో చాలా మందికి ఉన్నది. అది ఒక బిరుదు వంటిది. విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు తొలుతటి చాళుక్యరాజు కుమారుడిని రక్షించడం చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆ వంశపు రాజులు విష్ణువర్ధన నామాన్ని వహించారని చెబుతారు. ఇది నన్నయ్య రచించిన మొదటి సీస పద్యం. ఇతడు సీస పద్యాలలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాడు. ఇందులో 12 చోట్ల ప్రాసయతియే పాటింపబడింది. దీనిని సర్వప్రాస సీసం అంటారు. ఇచ్చుధాతువు కొన్ని చోట్ల ఈ అనే ఆదేశం వస్తుంది. ఈ మరియు ము అనునదే ఇమ్ము అయింది. ఇండు అనే రూపం కూడా ఇట్లా ఏర్పడినదే. వ్యతిరేకార్థక రూపాలలో కూడా ఈ వస్తుంది. ఈని అంటే ఈయని. చిన్నయసూరి ఈయ రూపాన్ని కూడా అంగీకరించి పై నన్నయ్య ప్రయోగాన్నే ఇచ్చాడు. నన్నయ్య కూడా ఈయ అనే రూపాన్ని మరెచ్చటను వాడి ఉండలేరు. ఈయ అనేదే ఈయ రూపాన్ని పొందుతుంది ఇక్కడ అని చెప్తున్నారు. ఇక్కడ విశేషంలో ఈయన రాజరాజ నరేంద్రుడి యొక్క పరిపాలనా విధానం వర్ణిస్తారు. అలాగే అన్ని దిక్కుల్లో కూడా ఆయన ఆజ్ఞ అస్సలు ఎదురు లేకుండా జరుగుతుంటుంది. ఇక ఆయన దేవబ్రాహ్మణుల యందు ఎంతో భక్తి కలిగి ఉన్నాడు. ఆ తర్వాత వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులే విప్రులు అంటారు. ఇక విష్ణువర్ధన నామం అనేది చాళుక్య రాజుల్లో చాలా మందికి ఉంది. అది ఒక బిరుదు లాంటిది ఆ చాళుక్య రాజులకి. ఎందుకు అంటే మొదటి రోజులలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు చాళుక్య రాజు యొక్క కొడుకును రక్షించడం చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆ వంశపు రాజులు విష్ణువర్ధన నామాన్ని వహిస్తారు అని చెప్తారు. ఇది నన్నయ్య గారు రచించినటువంటి మొదటి సీస పద్యం అండి. ఈ సీస పద్యాలలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించారు ఇక్కడ. అందుకే దీనిని సర్వప్రాస సీసం అని అంటారు అని చెప్తారు ఇక్కడ. ఇక ముందుకెళ్తే వచనం. అఖిల జలది వేలావలయ వలయితవ వసుమతి వనితా విభూషణం వైన వేంగీ దేశంబునకు నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రపురంబునందు మహేంద్ర మహిమతో పరమానందంబుననవరత మహామహీ రాజ్య సుఖంబులను భవించుచు సకల భువన లక్ష్మీ విలాస నివాసంబైన రమ్య హర్మ్యతలంబున మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసిని పరివృతుండై యపార శబ్దశాస్త్ర పారగులైన వైయాకరణులను భారత రామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులను మృదు మధుర రసభావ భాసుర నవార్థ వచన రచన విశారదులైన మహాకవులను వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయ ప్రతిభులైన తార్కికులుకును నాదిగా గలుగు విద్వజ్జనంబులు పరివేష్టించి కొలుచుచుండ విద్యా విలాస గోష్ఠీ సుకోప విష్ణుండై ఇష్ట కథా వినోదంబుల నుండి ఒక్కనాడు 4 సముద్రాల గుండ్రని చెల్లెలి కట్టల చేత చుట్టబడిన భూమి అనడి స్త్రీకి అలంకారమైన తూర్పు చాళుక్యులు పాలించే వేంగీ దేశానికి హారానికి నడుమ నుండే నాయకమణిని పోల్చిన రాజమహేంద్ర నగరంలో ఇంద్రుడి వంటి వైభవంతో అధికమైన సంతోషంతో ఎడతెగని గొప్ప భూరాజ్యం వలన కలిగే సుఖాలు అనుభవిస్తూ సర్వలోకాలలోని సంపద యొక్క విలాసానికి స్థానమైన సుందరమైన సౌధ ప్రదేశంలో మంత్రులు, పురోహితులు, సేనానాయకులు, ద్వారపాలకులు, మహామంత్రులు, సామంతరాజులు, సుందరాంగులు చుట్టూ కొలువుతీరి కూర్చొని ఉండగా అంతములేని వ్యాకరణ శాస్త్రాన్ని తుదిముట్ట అభ్యసించిన వ్యాకరణ పండితులను భారతం, రామాయణం మున్నగు పెక్కు పురాణాలను ప్రవచించటంలో నేర్పరులైన పురాణ పండితులను, లలితములను, తీయనివిను, శృంగారాది రసాలతోనూ భావాలతోనూ ప్రకాశించే కృత అర్థాలు కలిగినట్టివి అయిన వాక్యాలను రచించటంలో నిపుణులైన గొప్ప కవులను, పలు విధాలైన తర్కశాస్త్ర శాఖల సహాయంతో ప్రవేశించబడిన సర్వశాస్త్రాలనడి సముద్రాలు కల అధిక ప్రజ్ఞావంతులైన తర్కశాస్త్ర పండితులను మొదలుగా గల పండిత జనులు చుట్టూ చేరి సేవిస్తూ ఉండగా విద్యలకు సంబంధించిన లీలలతో కూడిన చర్చలతో సుఖంగా కూర్చుండి ప్రియములైన కథలతోనూ వినోదాలతోనూ ఉండి ఒక్కనాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అక్కడ ఈ పద్యంలో ఈ వచనంలో ఏం చెప్తున్నారు?
ఆయన సభ ఎలా ఉంటుంది అనేసి చెప్తున్నారు ఇక్కడ. 4 సముద్రాల యొక్క గుండ్రని చెలికట్టల చేత చుట్టబడినటువంటి భూమి అనే స్త్రీకి అలంకారమైనటువంటి తూర్పు చాళుక్యులు పాలించే వేంగీ దేశానికి హారానికి నడుమన ఉండే నాయకమణిని పోలిన రాజమహేంద్ర నగరం. అంటే ఈ భూమి ఎలా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది. ఈ భూమిని స్త్రీ అంటున్నారు ఆయన. ఆ భూమి అనే స్త్రీకి తూర్పు చాళుక్యులు పాలించే వేంగీ దేశంకు హారానికి నడుమ ఉండే మణి. అంటే ఇప్పుడు ఒక హారం ఉంటే ఆ హారానికి కింద మనం ఒక పెండెంట్ అంటాం కదా, అలాంటి నాయకమణిని పోలినటువంటి ఆ రాజమహేంద్ర నగరము అంటే హృదయస్థానము, వేంగీ దేశానికి హృదయస్థానమైనటువంటి ఆ రాజమహేంద్ర నగరంలో ఇంద్రుడి వైభవం వంటి వైభవంతో ఎంతో సంతోషంతో ఎడతెగని గొప్ప భూరాజ్యం వలన కలిగే సుఖాలను అనుభవిస్తూ సర్వలోకాలలోని సంపద యొక్క విలాసానికి స్థానమైన సుందరమైన సౌధ ప్రదేశంలో ఆ సభలో మంత్రులు, పురోహితులు, సేనానాయకులు, ద్వారపాలకులు, మహామంత్రులు, సామంతరాజులు, సుందరాంగులు అందరి చుట్టూ కొలువుదీరి కూర్చొని వింటే ఇంకా అక్కడ అంతములేని వ్యాకరణ శాస్త్రాన్ని తుది ముట్టించేలాగా, అంటే తుదిముట్ట ప్రాణం నుంచి చివరి వరకు కూడా అభ్యసించినటువంటి వ్యాకరణ పండితులు ఒక పక్క, భారతము, రామాయణము మొదలగు పెక్కు పురాణాలను ప్రవచించటంలో నేర్పరులైనటువంటి పురాణ పండితులు ఒక పక్క, లలితములైనటువంటిదైను తీయటివైనటువంటివైను ఆ తర్వాత శృంగారాది రసాలతోనూ భావాలతోనూ ప్రకాశించేటువంటి క్రొత్త అర్థాలు కలిగినటువంటి అయిన వ్యాఖ్యాలను రచించడంలో నిపుణులైనటువంటి గొప్ప కవులు ఒక పక్క, పలు విధాలైన తర్కశాస్త్ర శాఖల యొక్క సహాయంతో ప్రవేశించబడిన సర్వశాస్త్రాలనడి సముద్రాలు కల అధిక ప్రజ్ఞావంతులైన తర్కశాస్త్ర పండితులు ఒక పక్క, ఇలా రకరకాలుగా పండిత జనులు చుట్టూ చేరి చేవిస్తూ ఉంటే ఆ విద్యలకు సంబంధించిన లీలలతో కూడినటువంటి చర్చలను వింటూ సుఖంగా కూర్చుండి ప్రియమైనటువంటి కథలతోనూ వినోదాలతోనూ ఉండి ఒకరోజు అలా ఉందట. ఆయన జస్ట్ ఆ సామంతరాజుల దగ్గర చూసుకోవడమే కాదు, అంటే వ్యాకరణ శాస్త్రాలు ఒక పక్క, తర్కశాస్త్రాలు ఒక పక్క, అంటే అన్ని రకాల శాస్త్రాల యొక్క పండితులందరూ కూడా ఆయన కొలువులో ఉండేవారు. వాళ్ళని అందరినీ ఈయన పోషించేవాడు. చూడండి, ఆయన విజ్ఞానాన్ని అంతగా పోషించేవాడు. అందుకే రాజరాజ నరేంద్రుడిని నన్నయ్య గారు ఇంతగా స్తుతిస్తున్నారన్నమాట. ఇక్కడ విశేషం. రాజమహేంద్ర నగరం వేంగీ దేశానికి రాజధాని. అందలి సుందరహర్మ్యం సర్వలోక సంపదలతో విరాజిల్లుతూ ఉంది. మంత్రి పురోహితాదులు రాజోద్యోగులు, రాజరాజ నరేంద్రుడి సభలో గొప్ప వ్యాకరణ పండితులు, పురాణ ప్రవచనం చేసేవారు, మహాకవులు, తర్కశాస్త్ర సాహాయ్యంతో సర్వశాస్త్రాలను అవగాహన చేసుకుని మహాపండితులైన విద్వాంసులు ఉన్నారు. ఇందులో పేర్కొనబడిన మహాకవులు సంస్కృత భాషా కవులై ఉంటారు. తెలుగు కవులు కూడా ఉండవచ్చును. వారు మృదుమధురాలు, నూత్నార్థ శోభితాలు అయిన వాక్కులు పల్కటంలో నేర్పరులు. రాజరాజ నరేంద్రుడు అప్పుడప్పుడు వివిధ రాద్యోగులతోనూ కవి పండితులతోనూ నిండు కొలువుండి విద్యాగోష్ఠులతో వినోదిస్తూ ఉండేవాడని తెలుస్తుంది. అతడు కావ్యగీత ప్రియుడు కదా. విద్యావిలాస గోష్ఠి అనే సమాసానికి విద్యకు సంబంధించిన కళలకు సంబంధించిన చర్చాగోష్ఠి అనే అర్థం కూడా చెప్పవచ్చును. రాజసభలో మంత్రి సామంతులతో పాటు ఉన్నవారు విలాసినులు. విలాసినులు అంటే వేషలనే అర్థం కంటే కళాకోవిదులనే అర్థం చెప్పటం సమంజసం. దేశంలోని విద్యలను, కళలను గురించి, వాటిని పెంపొందించే అంశాలను గురించి ఇష్టాగోష్ఠిగా చర్చించిన సభ ఇది. దానికి అధ్యక్షుడు రాజరాజ నరేంద్రుడు. ఆ సభలో తీసుకున్న నిర్ణయాలను అమలు జరిపించేవాడు రాజు. ఆ గోష్ఠి కొన్నాళ్లు సాగింది. ఒకనాడు రాజు నన్నయ్యను పిలిచి భారతం రాయమని కోరాడు. ఈ వచనానికి తరువాతి పద్యానికి నడుమనున్న కథ సారమతులు లోనారసి భావించతగింది. విద్యా విషయంలో భాగంగా ఆంధ్ర మహాభారత రచన జరగాలని సభ నిర్ణయించి ఉంటుంది. ఈ రచన చేయగల దక్షుడు నన్నయ్యయే అని తీర్మానించి ఉంటుంది. దానికి తగిన అర్హతలన్నీ ఉన్నవాడతడే అని వేచించి ఉంటుంది. రాజరాజ సంకల్పం, విద్వత్సభా నిర్ణయం ఏకవాక్యత పొందటం చేత నిండు సభలో నన్నయ్యను రాజు స్వయంగా కోరాడు. భారతాన్ని తెలుగులో నిర్మించటం కష్టసాధ్యమైన పని అయినా రాజరాజ నరేంద్రుడి అనుమతం వలన, విద్వత్సభ అనుగ్రహం వలన దానిని సాధిస్తానని నన్నయ్య అంగీకరించాడు. కథను పూర్తిగా చెప్పకుండా ధ్వనిమయం చేయటం నన్నయ్య ప్రసన్న కథా కలితార్థ యుక్తిలో ఒక శిల్పం. ఈ విశేషంలో ఏం చెప్తున్నారు?
ఇక రాజరాజ మహేంద్ర నగరం వేంగి దేశానికి రాజధాని అయితే అందులో సుందరమైనటువంటి భవనాలు సర్వలోక సంపదలతో విరాజిల్లుతూ ఉంటాయి. ఆ అక్కడ ఉన్నటువంటి మంత్రి పురోహితులు అందరూ కూడా రాజోద్యోగుల సభలో ఆ భవనంలో రాజరాజ నరేంద్రుడి సభలో గొప్ప గొప్ప వ్యాకరణ పండితులు, పురాణ ప్రవచనం చేసేవారు, మహాకవులు, తర్కశాస్త్ర సహాయంతో సర్వశాస్త్రాలను అవగాహన చేసుకున్నటువంటి మహాపండితులు, విద్వాంసులు కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ పేర్కొన్నటువంటి మహాకవులు సంస్కృత భాషా కవులు కూడా ఉన్నారు. అలాగే తెలుగు కవులు కూడా ఉండవచ్చు అంటున్నారు. ఇక వాళ్ళంతా మృదు మధురమైనటువంటి కొత్త అర్థశోభితమైనటువంటి వాక్కులను పలకటంలో ఎంతో నేర్పరులు. రాజరాజ నరేంద్రుడు అప్పుడప్పుడు ఇలాగ వివిధ రాజ్యోగులతోనూ కవితా పండితులతోనూ నిండు కొలువుండి విద్యాగోష్ఠులతో ఆయన వినోదిస్తూ ఉండేవాడని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ఆయన కావ్యగీత ప్రియుడు కదా. విద్యావిలాస గోష్ఠి అనే సమాసానికి విద్యకు సంబంధించిన కళలకు సంబంధించిన చర్చాగోష్ఠి అనే అర్థం కూడా చెప్పవచ్చు. ఇక రాజ్యసభలో మంత్రి సామంతులతో పాటు ఉన్నవారు విలాసినులంటే ఇక్కడ కళాకోవిదులు అనే అర్థం చెప్పటం సమంజసం. దేశంలోని విద్యలను, కళలను గురించి, వాటిని పెంపొందించే అంశాలను గురించి ఇష్టాగోష్ఠిగా చర్చించినటువంటి సభ ఇది. దీనికి అధ్యక్షుడు రాజరాజ నరేంద్రుడు. ఆ సభలో తీసుకున్న నిర్ణయాలను అమలు జరిపించేవాడే రాజు. ఆ గోష్ఠి ఇలా కొన్నాళ్ళు సాగింది. ఒకనాడు రాజు నన్నయ్యను పిలిచి భారతం రాయమని కోరాడు. ఈ వచనానికి తర్వాత పద్యానికి మధ్య ఉన్న కథ అంటే సారమతులు ఎంతో ఆలోచించి భావించాలి. దీన్ని విద్య అంటే కానీ మన కోసం రాసింది కాదు, మనకు అర్థం చేసుకోవాలి భావించి. విద్యా విషయంలో భాగంగా ఆంధ్ర మహాభారత రచన జరగాలని సభ నిర్ణయించి ఉంటున్నప్పుడు ఆ రచన చేయగల దక్షుడు కూడా నన్నయ్యే అని ఆ సభ తీర్మానించి ఉంటుంది. దానికి ఉన్న అర్హతలన్నీ కూడా ఆయనకే ఉన్నాయి అని వివేకంతో ఆలోచించి ఉంటుంది. ఇక రాజరాజు యొక్క సంకల్పము, విద్వత్సభ యొక్క నిర్ణయము ఏకవాక్యత పొందటం చేత నిండు సభలో నన్నయ్యను రాజు స్వయంగా కోరుతాడు. భారతాన్ని తెలుగులో నిర్మించడం కష్టసాధ్యమైన పని అయినా రాజరాజ నరేంద్రుడి అనుమతి నుంచి, విద్వత్సభ అనుగ్రహం నుంచి దానిని సాధిస్తానని నన్నయ్య అంగీకరిస్తాడు. కథను పూర్తిగా చెప్పకుండా ధ్వనిమయం చేయటం నన్నయ్య యొక్క ప్రసన్న కథా కలితార్థ యుక్తిలో ఒక శిల్పం. ఈ రోజుటికి మహాభారతం స్వస్తి. నారాయణీయం. ఎవరొస్తారు ముందు? చదవన త్రివేణి 7, 8, 46 కదా. కుహచిత్వనమంబుది క్వచిత్ క్వచిదప్రం కుహచిత్ర సాతలం మనుజాదనుజా క్వచిత్ సురాః దదుషే కిం న తదా త్వదాననే. పరమాత్మ చాలా బాగా చదివావని. పరమాత్మ యశోదాదేవికి నీ నోట్లో ఒక చోట అడవులు కనిపించాయి, మరొక చోట సముద్రం కనిపించింది, వేరొక చోట ఆకాశం కనిపించింది, ఇంకో చోట పాతాళ లోకం కనిపించింది, మరొక చోట మానవులు, దేవతలు, దానవులు కనిపించారు. ఇట్లు నీ ముఖమున కనిపించినదేదియూ లేదు అనగా సమస్త బ్రహ్మాండ భాండములను కనిపించినవని భావము. ఇప్పుడైతే యశోదమ్మ ఏది కన్నయ్య నోరు తెరచు అని చెప్పి చూస్తుంది. నోరు తెరిచి మట్టి కోసం వెతకడానికి అని చూస్తే స్వామి పరమాత్మ ఆమెకి నీ నోట్లో ఒక చోట అడవులు కనిపించాయట, ఇంకో చోట పెద్ద సముద్రాలు కనిపిస్తున్నాయట, ఇంకో పక్క ఆకాశం కనిపిస్తుందట, ఇంకో పక్క పాతాళలోకం కనిపించిందట, ఇంకొక చోట మానవులు, దేవతలు, రాక్షసులు అందరూ కనిపిస్తున్నారట. అలాగ నీ ముఖంలో ఇది కనిపించనిది అంటూ ఏదీ లేదయ్యా, సమస్త బ్రహ్మాండ భాండములన్నీ కూడా కనిపించాయి ఇక్కడ అని చెప్తున్నారు. ఇక్కడ నారాయణభట్ట త్రివేణి గారు, పోతన గారిని మర్చిపోకండి. అక్కడ మంచి పద్యం ఉంది. కలయో వైష్ణవ మాయయో పరస్థలము నే యశోదాదేవిని గాను బాలకుడేమి ఇతని ముఖస్తంభై బ్రహ్మాండంబులు ప్రజ్వలించుటకు ఏమి హేతువో మహాచర్యంబు చింతింపగన్. కలయో వైష్ణవ మాయయో పరస్థలము నే యశోదాదేవిని గాను. ఇది పద్యం. 8
కలశాంబుదిశాయినం పునః పరవైకుంఠపదాధివాసినం స్వపురశ్చ నిజార్భకాత్మకం కథితా త్వాం న దదర్శ సాముఖే. స్వామి, ఆ యశోదాదేవికి నీ ముఖమందు క్షీరసాగరమున పవ్వళించియుండు శ్రీమన్నారాయణుడగును పరంధామమైన వైకుంఠమునమున్న శ్రీ మహావిష్ణువుగాను ఈ తన చిన్ని పుత్రుడుగును నీవు ఇట్లు అనేక విధములుగా దర్శనమిచ్చితివి. ఇక చెప్తున్నాడు నానబట్ట తిరువ స్వామి, ఆ యశోదాదేవికి నీ ముఖములో ఆ పాల సముద్రంలో పవళించి ఆ శేషశాయనం మీద పడుకొని ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడుగాను, ఆ తర్వాత పరంధామమైనటువంటి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుగాను ఉండి తన చిన్ని పుత్రుడు కొడుకుగా కూడా నువ్వు అనేక రకాలుగా దర్శనమిచ్చావయ్యా ఆమెకు అని చెప్పి చెప్తున్నారు. ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.